హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడైతే నేను వచ్చేసి మన కొరుట్లలో శ్రీ గణేష్ కలర్స్కి అయితే వచ్చేసిన. ఇక్కడ మనకైతే గణపతులు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. వర్క్ అయితే మొత్తం A to Z కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే ఇప్పుడు మీకు మొత్తం చూపిస్తాను. ఇక్కడ గణపతులు అయితే మొత్తం ఏ విధంగా అవుతున్నాయో నేను మీకు మొత్తం చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని అట్లనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే యూజువల్లీ మంచి మంచి కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి గణపతులు. ఇక్కడ మనకి తీసుకున్నట్టయితే మనకి గణపతి వచ్చేసి హైట్ అయితే 12 feet హైట్ అయితే ఉంటుంది. గణపతిది చూసుకోవచ్చు. వర్క్ అయితే మొత్తం అయిపోయింది, జస్ట్ జ్యువెలరీ వర్క్ అయితే కాలే. ఇక్కడ మనకు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో టెంపుల్ ఇవ్వడం జరిగింది. ఇటు సైడ్ శివుడు, ఇంకా మనకు పైన చూసుకున్నట్టయితే జగన్నాథ్ స్వామిని ఇవ్వడం జరిగింది. మొత్తం పైన అయితే బలరాం, సుభద్ర, జగన్నాథ్ అయితే ఉన్నారు. ఇక్కడ మనకి ఇటు సైడ్ చూసుకున్నట్టయితే కృష్ణుడు ఉన్నాడు. ఇంకా నేనైతే మీకు చూపెడతా, ఇట్లా క్లోజప్లో అయితే నేను మీకు చూపెడతా, చూసేయండి. ఇక్కడ మనకి కృష్ణుడు ఇంకా గజరాజులు అయితే ఉన్నారు బ్యాక్ సైడ్లో. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కృష్ణుడు ఇంకా గజరాజులు అయితే ఉన్నారు. ఇక్కడ ఇక్కడ మనకు చూసుకున్నట్టే ఇటు సైడ్ మొత్తం అక్కడ వరకు సేమ్ కాన్సెప్ట్ గణపతిలో. ఇవన్నీ వచ్చేసి బ్యాక్ డ్రాప్లో జగన్నాథ్ స్వామి ఉన్న కాన్సెప్ట్ ఇది. ఇక్కడ నుండి అక్కడ వరకు మనకి ఇటు సైడ్ రోల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొక గణపతి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్లో గుర్రాలు ఇవ్వడం జరిగింది. మన గణపతికి బ్యాక్ సైడ్లో గుర్రాలు ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే ఛత్రపతి శివాజీ మహారాజుని అయితే ఇవ్వడం జరిగింది. నేను మీకైతే క్లోజ్అప్లో పెడతా, చూసేయాలి. ఈ గణపతికి కూడా సేమ్ మనకి జ్యువెలరీ వర్క్ అయితే గోల్డ్ వర్క్ అయితే కాలేదు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మీరైతే తొందర వచ్చేసి అయితే బుకింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అలానే మనకి ఇటు చూసుకున్నట్టయితే ఇటు సైడ్ ఇంకో వేరే కాన్సెప్ట్ గణపతి ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి పైన వెంకటేశ్వర స్వామిని ఇవ్వడం జరిగింది. దాదాపు మనకి గణపతి హైట్ వచ్చేసి ఇది కూడా సేమ్ మనకి 12 నుంచి 13 feet హైట్ అయితే ఉంటుంది. మనకి అన్ని గణపతుల లాగా కాకుండా ఈ గణపతికి వేరే లెవెల్ కలరింగ్ అయితే ఇచ్చిళ్ళు. యాష్ కలర్ పైన మొత్తం డాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెవెల్ ఉంది వర్క్ అయితే. సేమ్ మన స్వామి వర్క్ అయితే ఇక్కడ జ్యువెలరీ వర్క్ కాలే, ఇంకా నేత్రాలు అయితే ఇంకా పెట్టలేదు. మనం మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది మొత్తం. మీకు అయితే నేను క్లోజ్అప్లో అయితే చూపెడుతున్నా, చలో చూసేయండి ఒకసారి. చలో ఇక్కడ మనకి లోపల చూసుకున్నట్టయితే చిన్న గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవి 6 feet హైట్ అయితే ఉంటాయి. చూసుకోవచ్చు. మీకైతే ఎడ్ల కచ్చరం మీద వెళ్తున్నట్టు కాన్సెప్ట్తో ఉన్న గణపతి చూసుకోవచ్చు. మనకి ఇటు రైట్ సైడ్లో శివుడు ఉన్నాడు, కింద మూషిక మనకి కచ్చరం దగ్గర అవుతున్నది. చూసుకోవచ్చు గణపతి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. జ్యువెలరీ వర్క్ ఒకటి రిమైనింగ్ ఉంది. మొత్తం మన జ్యువెలరీ వర్క్ అయిపోయిన తర్వాత చూసుకున్నట్టయితే గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మన గణపతి హైట్ వచ్చేసి 10 feet హైట్ అయితే ఉంటుంది. చలో ఇది చూసేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే మీకు క్లోజ్అప్లో చూపెడతా. ఈ గణపతులు చిన్న ఉన్న మనకి ఇక్కడ స్పేస్ అయితే లేదు. ఇవి వచ్చేసి మన గణపతులు 6 feet హైట్ అయితే ఉంటుంది. మనకి గణపతి కమలం పువ్వు మీద కూర్చుంది, చేతిలో వీణ పట్టుకొని ఉన్నది మన గణపతి. నేను మీకు క్లోజ్అప్లో చూపెడతా, చూసి వెళ్ళి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అట్లానే ఇటు సైడ్ కూడా మనకి చిన్న గణపతి ఉంది. చూడొచ్చు మనకి హంస మీద కూర్చున్న గణపతి ఇది. ఇట్లా మనకి బ్యాక్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ మనకి గజరాజు మీద కూర్చున్న గణపతి ఇది. మనకి వచ్చేసి ఏనుగు మీద కూర్చున్న గణపతి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే బాల్ గణేష్ అయితే ఉన్నది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైట్ వచ్చేసి 7 feet హైట్ ఉంటుంది మన బాల్ గణేష్. ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చూసుకోవచ్చు పీఠం మీద కూర్చున్నాడు మన గణపతి. మన స్వామివారికి మన గణపతికి ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లనే ఉంది. బొజ్జ చూసుకోవచ్చు. మనకి చేతులు అయితే 2 చేతులు. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను మీకు క్లోజ్అప్లో పెడతా, చూడుల్లి. మస్తు ఉన్నది గణపతి అయితే. బాల్ గణేష్ మనకి ఇది వచ్చేసి. అట్లా ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్నట్టుంది గణపతి. కానీ మనకి ఇక్కడ మన స్వామివారు వచ్చేసి బండల మీద కూర్చున్నాడు. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి స్వామివారు వచ్చేసి బండల మీద కూర్చున్నారు. అటు సైడ్ అయితే మన నందీశ్వరులు ఉన్నారు. మనకు బ్యాక్ డ్రాప్ చూసుకున్నట్టయితే త్రిశూలాలు ఇవ్వడం జరిగింది మన గణపతికి. అట్లనే పైన చూసుకున్నట్టయితే 3 తలకాయల పాము అయితే ఇచ్చిళ్ళు మనకి. నేను మీకు అయితే క్లోజ్అప్లో పెడతా, చూసేయాలి. హాయ్ బ్రో, అక్కడ చూసుకోవచ్చా మనకి హనీ బేబీ యూట్యూబర్ వచ్చిండు. అక్కడ హనీ బేబీ యూట్యూబర్ వచ్చిండు.
అట్లనే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వర్క్ అయితే మొత్తం A to Z కంప్లీట్ అయిపోయింది, పంచ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనకు పైన కవర్ ఉండడం వల్ల అయితే విజిబుల్ అయితే క్లియర్గా లేదు. సేమ్ గణపతి బ్యాక్ సైడ్ అయితే ఉంది, నేను మీకు చూపెడతా చూసేయండి. అక్కడ పంచ వర్క్ అయితే కాలే చూడొచ్చు. ఇక్కడ మనకైతే పైన చెప్పిన ఇందాక 3 సర్పాలు అని చెప్పేసి 3 సర్పాలు మనకి శివుడు అవతారంలో ఉన్న గణపతి ఇది. ఇక్కడ మనకి లింగం ఉంది, లింగం పైన కూడా సర్పం ఉంది. అక్కడ నేను ముంగటైతే చూపించాలి, ఇక్కడ చూపెడుతున్నా. చలో చూసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే సేమ్ కాన్సెప్ట్లు, కానీ బ్యాక్ డ్రాప్స్ అయితే చేంజ్ ఉన్నాయి. ఈ గణపతికి వచ్చేసి సర్పాలు ఉన్నాయి, ఇక్కడ త్రిశూలాలు ఉన్నాయి, ఇక్కడైతే అగ్నిని ఇవ్వడం జరిగింది, ఫైర్ ఉంది చూసుకోవచ్చు. మొత్తం 4 తీర్ల గణపతులు అయితే ఉన్నాయి, బ్యాక్ డ్రాప్లు చేంజ్లతో వేరే లెవెల్ ఉంది. ఇంక ఇక్కడ మనకి త్రిశూలం కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ ఈ గణపతికి అయితే. వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చలో మీరైతే తొందరగా వచ్చేసి అయితే బుకింగ్ చేసుకోవాలి. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన శివుడికి మొత్తం పంచా ఉడిచేసిళ్ళు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇటు సర్పాలు ఉన్నాయి, బ్యాక్ సైడ్లో సర్పం ఉంది. పైన చూసుకున్నట్టయితే 3 సర్పాలు. మనకి దీనికి బ్యాక్ డ్రాప్ లేదు, దానికి బ్యాక్ డ్రాప్ ఉన్నది ఆ గణపతికి అయితే. అట్లనే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సింహాసనం మీద కూర్చున్న గణపతి ఇది మనకైతే వచ్చేసి. సింహాసనం మీద కూర్చున్న గణపతి మనకి రైట్ సైడ్లో అయితే కింద చూసుకున్నట్టయితే ఆదిశేషు ఉన్నాడు, ఇటు లెఫ్ట్ సైడ్లో అయితే మనకి నందీశ్వరుడు ఉన్నాడు. ఆదిశేషు పైన అయితే లింగం ఉంది. బ్యాక్ డ్రాప్ ఆర్ట్ చూసుకున్నట్టయితే మనకి శివుడు పార్వతిని అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు క్లోజ్అప్లో పెడతా ఒకసారి. అక్కడ పైన చూసేయండి శివుడు పార్వతిని ఇచ్చిళ్ళు. మన స్వామి వారికి అయితే కిరీటం వర్క్ కాలే, అంటే జ్యువెలరీ వర్క్ కిరీటం ఇంకా మొత్తం కాలే. అయిపోయిన తర్వాత చూసుకుంటే మన స్వామివారు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటారు. మనకు హైట్ అయితే వచ్చేసి 10 feet అయితే ఉంటుంది ఇది. అట్లానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సేమ్ గణపతులు ఇందాక మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, కానీ ఇక్కడ వచ్చేసి కొంచెం ఇది వేరే కాన్సెప్ట్ మంచిగా. ఇది వచ్చేసి మనకి పీఠ మీద కూర్చున్న గణపతి. మంచి గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి పీఠ మీద కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే శివుడిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు పైన శివుడిని అయితే ఇవ్వడం జరిగింది. కిరీటం వరకు ఇది కూడా ప్రాసెసింగ్లో ఉంది. అట్లానే మనకి ఎదురుగా చూసుకోవచ్చు మనకి గణపతి అయితే వచ్చేసి 6 feet అయితే హైట్ ఉంటుంది. వేరే లెవెల్ ఉంది. మనకి 6 feet అయినా ముద్దు ఉంది గణపతి, పీఠ మీద కూర్చుంది. చలో ఇక్కడ చూసేయాలి, నేనైతే మీకు క్లోజ్అప్లో పెడతా. ఈ గణపతులు ఇందాకనే చూపెట్టినా కదా మనకు బ్యాక్ డ్రాప్లో శివుడు పార్వతి ఉంటారని చెప్పేసి. ఇది అదే గణపతి. వర్క్ అయితే ప్రాసెసింగ్లో ఉంది. ఇక్కడ అన్న అయితే వచ్చేసి మనకి స్వామివారికి జ్యువెలరీ వర్క్ అయితే చేస్తున్నాడు, అంటే గోల్డ్ వర్క్ చేస్తున్నాడు చూడొచ్చు ఇక్కడ. అట్లానే మనకి లాస్ట్ కూడా సేమ్ అక్కడ కూడా వర్క్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ దాని పక్కన ఉన్న మోడల్ చూసుకున్నట్టయితే పైన ఛత్రపతి శివాజీ వచ్చింది గణపతికి అయితే బ్యాక్ డ్రాప్లో. ఫస్ట్ స్టార్టింగ్లోనే మీకు చూపించిన కదా. చలో ఇక్కడ ఇంకా ఇటు సైడ్కి ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. చలో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే గణపతి పీఠ మీద కూర్చున్న గణపతి. ఇదైతే మనకు వచ్చేసి కాన్సెప్ట్ మస్తు ఉంది. ఇదైతే నిండు బొజ్జతోని పీఠ మీద కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు అంశాలను ఇవ్వడం జరిగింది. మనకు స్వామివారు అయితే 4 చేతులతో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. నేనైతే మీకు క్లోజ్అప్లో పెడతా చూసేయాలి. అట్లనే ఇటు సైడ్ ఇక్కడ నుండి పడితే మనకు అక్కడ వరకు అన్ని సేమ్ గణపతులే, పీఠ మీద కూర్చున్న గణపతులు. ఒకసారి క్లోజ్అప్లో అయితే చూసేయండి. సో ఫ్రెండ్స్ అట్లనే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మనకి గణపతి వచ్చేసి అయితే 13 feet నుంచి 14 feet హైట్ అయితే ఉంటుంది. మనకి గణపతి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంది. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మన స్వామివారు అయితే సింహాసనం మీద కూర్చున్నాడు. మనకి ఇటు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో నందీశ్వరుడు ఉన్నాడు, లెఫ్ట్ సైడ్లో అయితే మనకు సింహం ఉంది. ఇంకా పైన బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే సూర్యుడిని, ఇంకా ఇటు లెఫ్ట్ రైట్ సైడ్లో అయితే రైట్ సైడ్లో కృష్ణుని ఇచ్చిళ్ళు, లెఫ్ట్ సైడ్లో అయితే రాముని ఇవ్వడం జరిగింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది గణపతి అయితే వచ్చేసి. అట్లనే నేను మీకు క్లోజ్అప్లో ఇంకోటి చూపెడతా చూసండి. మనకి ఇక్కడ స్వామివారి చేతిలో చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో చూసుకోవచ్చు ఇక్కడ మనకి శివుడిని ఇచ్చిళ్ళు. అట్లనే ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే పార్వతిని ఇవ్వడం జరిగింది. మీకు క్లోజ్అప్లో అయితే నేను చూపెడతా చూసేయాలి. అట్లనే ఇంకోటి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కిరీటంలో చూసుకోవచ్చు మన వెంకటేశ్వర స్వామిని కూడా ఇవ్వడం జరిగింది. నేను గణపతిని అయితే మొత్తం మీకు ఒకసారి క్లోజ్అప్లో పెడతా. చలో చూసేయండి. అట్లానే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నిండు భోజతోని పీఠ మీద కూర్చున్న గణపతి చూసుకోవచ్చు ఎంత మస్తు ఉందో. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అదిరిపోయింది లుక్ అయితే. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు సింపుల్గా సూపర్ అంటే సూపర్ ఉంది గణపతి. మనకు హైట్ వచ్చేసి ఇది 14 feet హైట్ ఉంటుంది. ఇక్కడ మనకు బుకింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరైతే తొందరగా వచ్చేసి బుకింగ్స్ అయితే వేసేసుకోవాలి. అట్లా నీకు చూసుకున్నట్టయితే సేమ్ కాన్సెప్ట్ ఇది, కొంచెం ఇది డిఫరెంట్ ఉంది కాన్సెప్ట్.
నందీశ్వరుని పైన కూర్చున్న గణపతి. మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే శివుడు పార్వతిని ఇవ్వడం జరిగింది. నేనైతే మీకు క్లోజప్లో పెడతాను, చలో చూసేయండి. అట్లనే మనకి ఇక్కడ చూసినట్టయితే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి ఇది మనకి చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో కూడా మనకి వెంకటేశ్వర స్వామిని ఇచ్చిళ్ళు. మన గణపతికి కూడా వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉంది, పీఠ మీద కూర్చొని ఉంది, నిండు భుజతోని చూసుకోవచ్చు. గణపతి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. క్లోజప్లో అయితే చూపెడతాం, మీరు అయితే చూసేయండి. చూసినారు కదా, ఇదైతే మనకు వచ్చేసి శ్రీ గణేష్ కలర్స్లో ఉన్న గణపతులు. మనకు ఫస్ట్ షెడ్లో అయితే నేను మీకు గణపతులు అయితే అన్ని చూపెట్టేసిన. అట్లనే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్లో చూసినట్టయితే పెద్ద షెడ్ ఉంది. ఇక్కడ మనకు పెద్ద గణపతులు కూడా ఉన్నాయి. అట్లనే ముంబై స్టైల్ గణపతులు కూడా ఉన్నాయి బ్యాక్ షెడ్లో. అవి కూడా నేను ఇంకో వ్లాగ్ అయితే తీస్తా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకొని, అట్లనే మనకి ఇన్స్టాలో కూడా పేజ్ ఉంది. మన ఇన్స్టా నేమ్ వచ్చేసి MS Creations 27, అక్కడ కూడా ఫాలో అవ్వండి. నేనైతే మీకు ఇక్కడ షెడ్ అయితే మరొక వ్లాగ్ అయితే తీస్తా, చూసుకోవచ్చు. అక్కడ మనకి చిన్న గణపతులు అయితే అందులో ఉన్నాయి. చలో ఉంటాం అలా, రైట్.